మీసాలున్న కుర్రాడు కొల్లగీతని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేరీల అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు టీచర్ మ్యాన్ తో లక్కీ మ్యాన్ పోరాటం. మిచాన్ మిచాన్ついてないか知ってる知ってるお願い愛してる愛してる愛してる愛してる愛してる愛してる愛してるゼスヨが巨大化する夢に押しつぶされるもうついてない一日が始まるのかよ。అవునవును మీరు సరిగ్గా చెప్పారు. గుడ్ మార్నింగ్ మమ్మీ. యోచి గుడ్ మార్నింగ్. అవునండి మీరు అన్నది నిజమే. మా యోచినే బ్యాడ్ లక్ ఎక్కువగా వేధిస్తోంది. కానీ ఇదివరకైతే అలా లేదు. ఇక నుంచైనా తనకి బావుండేలా మీరే ఏదైనా ఉపాయం చెప్పాలి. ఉదయాన్నే ఎందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు? డాడీ ఎక్కడ? లోపలున్నారు. ఏం చేస్తున్నారు? మేం వస్తుండగా దారిలో లక్కులేని యోచి మాకు కనిపించాడు. దీన్నిప్పుడు నేనే స్వయంగా రాశాను. నాకు తెలుసు. నా గురించి నామల్ని మీరు కంప్యూటర్ ఎక్కిస్తున్నారు కదా. తిరిగిచ్చేయి, అందులో ఉన్నవన్నీ పోయాయి. అది తప్పకుండా డాడీ తప్పే. మమ్మీ కూడా ఇలాగే చేస్తున్నారు. నాకు లక్ లేదని ఎవరు అన్నారు? అమ్మా త్వరగా తినండి, అన్నాన్ని వృధా చేయకూడదు. మేడాజీ నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసేయండి. వాళ్ళు మెడాచి అతని బ్రదరు సిస్టర్సే కదా. బాస్ మీకేం కాలేదుగా? నేను కదలలేకపోతున్నాను. ఎముకలు విరిగిపోయినట్టు ఉన్నాయి. నిజంగానా బాస్? అవును, స్కూల్ ఇక్కడే ఉంది. మనం రేపు మంచి భోజనం చేద్దాం. అన్నయ్య మనం రేపు మంచి వంటకాలు వండుకు తిందాం. అది రుచిగా లేకపోయినా మేమేమి చెప్పాం. మేము వెళ్తున్నాం. నా చెల్లెలు, నా తమ్ముడు, మీకు నేను మంచి భోజనం కూడా పెట్టలేకపోయాను. నన్ను క్షమించండి. ఎగిరే పళ్ళాం. ఆగు ఆగు ఆగు. ఏమిటబ్బా ఇంకా రాలేదు? తను ఇక్కడ రాకపోవడమే మంచిది.
మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అవును, మీరెవరు? ఉన్నట్టుండి మీ ఉపాధ్యాయుల వారికి ఒంట్లో బాగలేదు, అందుకే నేను క్లాస్ చెప్పడానికి వచ్చాను. కానీ మీరు తేడాగా కనిపిస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే. నేను ఎడ్యుకేషన్ స్టార్ నుంచి వచ్చాను. నా దగ్గరున్న శక్తి సామర్థ్యాలతో ఈ ప్రపంచాన్ని మొత్తం అంతం చేయడానికి వచ్చాను. ఏంటి, ప్రారంభించమంటారా? మమ్మల్ని మీరేం చేస్తారు? నా మాట వినేటట్టు చేస్తాను. అది ఎలా? ఇదిగో ఇలా. ఏమి యోచాను ఇక్కడ అసలు ఏం జరిగింది? నీకు మాత్రం ఏం కాలేదే? నేను నీ మాట వినను. నువ్వు నాతో అబద్ధం చెప్పకు. ఓ. నేను అబద్ధం చెప్పట్లేదు. అరే, ఏమేంతరికి వింతగా ప్రవర్తిస్తోంది, నాకేమో అర్థం కావడం లేదు. ఈ రోజు నాకు బాగా లేట్ అయ్యింది. మెల్లగా మెల్లగా నొప్పిగా ఉంది, కొంచెం మెల్లగా చేయొచ్చు కదా. కంగారు పడకండి, ఇప్పుడు సరైపోతుంది. నాకు నొప్పిగా ఉంది. మెడాచి, మళ్ళీ వచ్చేసాడా? ఎంత ధైర్యం నీకు? బాస్ భోజనాన్ని నువ్వు తింటావా? ఏ, నేను చెప్పేది విను. ఆ చిన్న విషయం కోసం మనం ఇప్పుడు గొడవ పడకూడదు, సరేనా? ఈ ప్రపంచంలో కల్లా గొప్పవాడు ఎవడో? అది ఉపాధ్యాయుల వారే. ఈ ప్రపంచం ఇప్పుడు ఎవరికి సొంతం? ఉపాధ్యాయుల వారికే సొంతం. ఏం పాఠం ఇది? అర్థం కావట్లేదు. అతను చెప్పింది అందరూ చెప్తున్నారే. మిచాను చెప్తుంది, డెసీ కూడా చెప్తోంది. ఇలా చూడండి, నేను ఒక ఎగిరే పళ్ళాను చూశాను. అంటే నువ్వు ఆ టీచర్ ని ఏలియన్ అని అంటున్నావా? సరే, తర్వాత పాఠం ఏంటంటే మీకు మీరే పనిష్మెంట్ ఇచ్చుకోవాలి. సరే, నేను మెల్లగా జారుకుంటాను. బాస్ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. ఆ, ఆ, నేను కొంచెం విశ్రాంతి ఏంటి తీసుకోబోతున్నాను. మీరు అనేది? ఇక్కడ వీళ్ళంతా గొడవ పడబోతున్నారు. బాస్, మిచాన్ డెసియో ఇద్దరు గొడవ పడబోతున్నారు. మిచాన్ కోసమైనా నేను సాయం చెయ్యాలి. మెడాచి టై. ఈ ప్రపంచంలో మెడాచియే సూపర్ స్టార్ మ్యాన్. చూడండి నా తడాకా. అటువైపు మీరు చూస్తున్నారా బాస్? మనకన్నా సూపర్ స్టార్ మానే మారిపోయాడు. యోచి డొరకే మ్యాన్, ఇక మీద మీరు చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. ఏంటి మేము చూసుకోవాలా? చూసుకోవాలా? నేను అతి త్వరలో తిరిగి వస్తాను. ఉమ్, ఇప్పుడు నేను మాయమైపోతాను. ఆహా, ఆహాహా. అనవసరంగా నువ్వెందుకని మారావు? ఇలా భయపడి పారిపోవడానికేనా? మొదటి నుంచి అతని మీద నాకెందుకో నమ్మకమే లేదు బాస్. ఆలస్యం చేయకుండా మనం కూడా మారిపోదాం బాస్, మీకే చెప్పేది. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆలోచించకుండా సిద్ధం కండి. ఈ రోజైనా రుచిగా ఉంటే బాగుండా. వచ్చేసా. మీ శక్తినంతా ఉపయోగించి ఒకరినొకరు దాడి చేసుకోవాలి. నేను లక్కీ మ్యాన్ ని, న్యాయానికి మిత్రుణ్ణి, లక్కీ స్టార్ కి ప్రతిరూపాన్ని. నేనే లక్కీ మ్యాన్ ని. ఈ ప్రపంచాన్ని రక్షించబోయే డోరోక్యో మ్యాన్ ని నేనే. ఇదిగో మేమిద్దరం వచ్చేసాం. సరే, ఇంతకీ మీరిద్దరు ఎవరు? ఎందుకు క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు? మీకు అభినందనలు లక్కీ కుకీ. వేడి వేడి చేపలు ఇంకో 2 నిమిషాల్లో సిద్ధమైపోతుంది. ఇలా చూడు, అది ఇంకా కొంచెం బాగా వేగాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. రుచిగా ఉంటేనే నేను తినగలను, లేకపోతే తినలేను. ఖచ్చితంగా. బాస్, మనం ఇలా ఎందుకు మారాం? ముందు మీరు చెప్పండి. వాడికి వంట చేసి పెట్టడానికా? కొంచెం ఆలోచించండి బాస్. అవును కదా, అయితే నేనే తినేస్తాను. ఏ ఉపాధ్యాయ, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏం కావాలి? నీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే అవి ఇచ్చి తిను. ఇదిగో ఇలా చూడండి, నాకు డబ్బులు ఇచ్చి తినే అలవాటు లేదు. అయితే మేము ఒప్పుకోం. నీ శక్తితో ఈ మానవుల్ని ఉపయోగించుకుంటున్నాం, దానికి ఒప్పుకోం. అవునవును, డొరుకు మ్యాన్ చెప్పింది నిజమే. బాస్, మీ భాగం కోసం అతనికి ఏదైనా నచ్చ చెప్పండి. అలాగా, సరే చెప్తాను. బడిపంతులు గారు, ఏంటి చెప్పు? నువ్వు విద్యార్థుల్ని తప్పుదో పట్టిస్తున్నావు, అందుకు క్షమాపణలు కోరు. నా వల్ల కాదు. కుదరదంటున్నాడు, ఏం చేద్దాం? మధ్యలో వీళ్ళొకళ్ళు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఒకరినొకరు తలబడేలా చేసి ఈ భూమిని ఆక్రమించాలని నేను పథకం వేస్తున్నాను. అంతకు ముందు నేను వీళ్ళని అంతం చేయాలి. వీళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాను.
అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను మీకు కొత్త పాట నేర్పించబోతున్నాను. మీరు ఏం చెయ్యాలంటే డొరాక్యో మ్యాన్ ని అంతం చెయ్యాలి. ఆ తర్వాత మనం లక్కీ మ్యాన్ పని పడదాం. ఏంటి నువ్వు అనేది? లక్కీ సరే, గంట కొట్టేశారు, కాసేపు ఆగండి. డొరాక్యో మ్యాన్ కి విశ్రాంతినిద్దాం. ఏంటి విశ్రాంతినిస్తారా? ఏంటి మీరు అనేది? ఇప్పుడు విశ్రాంతి కాబట్టి మన ఇద్దరం విశ్రాంతి బతికిపోయాం. అవును, నాకు తెలిసి ఇప్పుడు అదే అర్థం కావట్లేదు. ఒకటి ఆలోచిస్తే అర్థం అవుతుంది. విశ్రాంతి సమయం పూర్తయింది. ఇక ప్రారంభించండి. మీరందరూ డొరాక్యో మ్యాన్ మీద దాడి చేయండి. వద్దు, మనుషుల మీద దాడి చేయడం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళిపోండి. బాగానే జరుగుతుంది బాయ్. ఇదిగో లక్కీ మ్యాన్, ఈ రోజు కూడా భూలోకం కోసం గొడవ పడబోతున్నావా? కానీ ఓ వదిలిపెట్టదు. నీకోసమే మేము వచ్చాను, నువ్వేం భయపడకు లక్కీ మ్యాన్. ఎప్పుడు నీకే ఉంటుంది లక్కీ మ్యాన్. ఈ రోజు కూడా వీళ్ళు సరిగ్గా పనికి వెళ్ళలేదన్నమాట. బాస్, ఈ మనుషుల్ని నేనేం చెయ్యలేను. ఆ ఉపాధ్యాయుని సంగతి మీరే చూసుకోండి. ఆ ఉపాధ్యాయుడిని వదిలిపెట్టదు బాస్. ఏంటి నేనా? ఇలా చూడు, నువ్వేం భయపడకు. నువ్వు ధైర్యంగా విద్యార్థులతో పోరాడు. ఏమండి, ఇదేం బాగాలేదండి. ఇది చాలా అన్యాయం. మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను ఇప్పుడు పోటీ పడాలంటారు, అంతేగా? అద్భుతం, అద్భుతం. ఇప్పుడు ఏం చేయను? ఇక పోటీ పడక తప్పదనుకుంటా. లక్కీ వద్దు, నువ్వు ఉపాధ్యాయుల వారిని ఏం చేయకూడదు. మిచాన్, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఇది చాలా దారుణం. నువ్వు తప్పించుకోవడానికి మిచాన్ సాయం తీసుకుంటున్నావు. కానీ ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు నా ఆయుధమే ఇదే. లేదు, వద్దు. సరే, ఇప్పుడు చూడు, నేను ఏమేమి చేయబోతున్నానో అవన్నీ తనే చేస్తుంది. చేస్తావుగా? ఉదాహరణకి నన్ను ఇక్కడి నుంచి దూకమంటావా? నువ్వు చెప్తే ఏమవుతుంది? తను వెంటనే చేస్తుంది. అలాగా? నీకు నమ్మకం లేకపోతే పర్వాలేదు, కావాలంటే నేను ఒకసారి చేసి చూపించమంటాను. ఇలా చూడు. వద్దే. కానీ ఇప్పుడు నేను అలా చెయ్యను. ఆ లక్కీ మ్యాన్ ని నువ్వు అంతం చేసాయి. మిచాన్, మిచాన్, వద్దు మిచాన్, అలా చేయకూడదు. నేను నీ లక్కీ మ్యాన్ ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్ను అంతం చేస్తావా? ఇదిగో వస్తున్నాను. మిచాన్, బాస్, నిజంగానే నువ్వు అద్దరగొట్టేసా. మిచాన్, అక్కడేం చేస్తున్నావు మిచాన్? మాయలోంచి ఇప్పుడు మిచాన్ బయటపడింది. సంతోషం. ఏంటి ఎగతాళి చేస్తున్నావా? దయచేసి నన్ను క్షమించండి లక్కీ మ్యాన్. బాధపడకు మిచాన్, ఇందులో నీ తప్పేమీ లేదు. それに君に殺されるならラッキーマンは本望だ。ラッキーマン様死んじゃうよ。私も死ぬ。 క్షమించండి బాస్, నేను మిమ్మల్ని కాపాడలేకపోయాను. మీరు లక్కీ మ్యాన్ అయ్యిండు కూడా ఇలా అయిపోయారేంటి? లక్కీ మ్యాన్ ఈ ప్రపంచంలో లేకపోయింటే గనుక ప్రజలందరూ చాలా కష్టాల పాలై ఉంటారు బాయ్. 俺たちもお葬式に出るのか。お通夜だけでいいんじゃないの。香典いくら包む？やっぱり3000だよ。 ఇలా ఏడవడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. నీ కన్నీళ్ళు మరీ ఉప్పగా ఉన్నాయి. అదేంటండి ఈ మధ్య నేను ఉప్పు ఎక్కువగా వేసుకొని తిన్నాను. అతన్ని మిచాన్ని ఉపయోగించాడు. మిచాన్ని ఏడ్చేలా చేశాడు. నేను అతన్ని ఊరికే వదిలిపెట్టను. ఇక నువ్వు అయిపోయావు. నేను మీకు వివరిస్తాను. లక్కీ మ్యాన్ కి ఎప్పుడు కోపం రాదు. అలా కోపం వచ్చిందంటే తన శరీరంలో ఉన్న గాయాలన్నీ మటుమాయమైపోతాయి. అదే లక్కీ మ్యాన్ లక్కు. బాస్, అది లక్కీ మ్యాన్ ప్రతిరూపం. లేదండి, లక్కీ మ్యాన్ కి ఇప్పుడు తగ్గిపోయిందండి. మనకిప్పుడు డబ్బులు మిగిలినట్టే. అవును, మిగిలిన ఖర్చు పెట్టక్కర్లేదు.
ఇదిగో ఇలా చూడు, నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి. అడుగు, మొహం పడకుండా అడుగు, ఆలస్యం చేయకుండా అడుగు. తను నీ మీద అలా దాడి చేసినా కూడా అసలు నీకేం కాలేదేంటి? అసలు విషయం ఏంటో చెప్పు. ఓ, ఈ ప్రపంచాన్ని నేనే కాపాడుతున్నాను కాబట్టి ఏదో ఒక లక్కులో నేను తప్పించుకున్నాను. ఎందుకంటే నేనే లక్కీ మ్యాన్. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పు. మీరందరూ కలిసి లక్కీ మ్యాన్ మీద దాడి చెయ్యండి. అలాగే. అరే 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 రే. అరే, ఈసారి కూడా ఎలా తప్పించుకున్నాడో తెలియడం లేదే. ఈసారి కూడా నేను మీకు వివరిస్తాను. అందరు విద్యార్థులు లక్కీ మ్యాన్ మీద దాడి చేయడానికి వేగంగా వెళ్లారు. వాళ్ళు అలా వేగంగా రావడం చూసి లక్కీ మ్యాన్ నేల మీద కలబెట్టాడు. అలా చేయడం వల్ల లక్కీ మ్యాన్ మీద చిన్న దెబ్బ కూడా పడలేదు. ఒకరినొకరు వాళ్ళే దాడి చేసుకున్నారు. అందువల్ల ఒక్క దెబ్బ కూడా లక్కీ మ్యాన్ కి తగలలేదు. అందువల్లే అతన్ని ఎప్పుడు లక్కీ మ్యాన్ అని చెప్తున్నా. లేదు, నేను ఒప్పుకోను. నిజంగానే లక్కీ మ్యాన్ కి లక్ చాలా ఎక్కువ. అదరు కొట్టేశారు బాస్. పెద్ద సమస్య వచ్చినా సరే మీరు జంకట్లేదు. మీరు నిజంగా గొప్పవాళ్ళు. అది కూడా నిజమే. ఏది ఎలాగో చివరికి టీచర్ మ్యాన్ కదా ముగియబోతుంది. ఇక్కడ నుంచి పారిపోతే నీకే మంచిది. లక్కీ మ్యాన్ నిజంగానే అదరు కొట్టేస్తున్నా. కానీ అతనిపై ఎలా దాడి చేయాలో నాకు తెలియడం లేదు. హలో లక్కీ స్టార్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ లక్కీ మ్యాన్ డ్రెస్ వేసుకుని నువ్వు తిరుగుతుంటే లక్ ఎప్పుడు నీతోనే ఉంటుంది అని. అలాగైతే నేను ఏమైనా చెయ్యొచ్చు కదా? ఖచ్చితంగా చెయ్యొచ్చు. అంటే నేనేమైనా స్టైలీగా చెయ్యొచ్చా? నీకేం చేయాలనిపిస్తే అది వెంటనే చేసాయి. ధన్యవాదాలు. నేను కామిక్ బుక్ లో చదివిన ఒక టెక్నిక్ ని ఇప్పుడు చెయ్యబోతున్నాను. ఏంటి? నాకు సరిగ్గా గుర్తులేదు. ఏదో ఒకటి చేస్తాను. త్వరగా రా లక్కీ మ్యాన్. నువ్వు సిద్ధమేనా? ఏమైంది? హలో లక్కీ స్టార్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు ఎలా జరిగిందో వివరించాలి. అందుకే కదా నన్ను పిలిచావు. మరేమనుకోకపోతే ఏం జరిగిందో చెప్తావా? సరే, నేనే చెప్తాను. లక్కీ మ్యాన్ తన శక్తిని టీచర్ మ్యాన్ మీద ప్రయోగించినప్పుడు అదే సమయంలో సాలేడు తన మీదకొచ్చింది. అది తన మీద పడ్డం వల్లే తను అలా అయ్యాడు. మీరు అనుకుంటున్నట్టు అది మామూలు సాలేడు పురుగు కాదు, ఎంతో శక్తివంతమైన సాలేడు పురుగు. అది కరవడం వల్ల అలా జరిగింది. అందువల్ల లక్కీ మ్యాన్ గెలిచాడు. నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. అది అలా కరవడం వల్ల నేను లేవలేకపోతున్నాను. బ్రహ్మాండం, నిజంగా అదరు కొట్టేశారు బాస్. అరే రే, ఏమిటి ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారు? అందరూ వినండి, మీకోసం నేను ఉపాధ్యాయుడిని ఓడించాను. అబద్ధాలు చెప్పకు, కాచుకో, నా దెబ్బ కాచుకో. ఆహా, అదరు కొట్టేశారు బాస్. మీ తెలివితేటలు చాలా గొప్పవి. అది సురకమ్మ టెక్నిక్. లక్కీ మ్యాన్ నాకు సంతోషంగా ఉంది. మీకేం కాలేదుగా? నాకు నిజంగానే ఈ రోజు లక్ ఎక్కువ. నేను వెళ్ళి తప్పించుకున్నాను. ఈ లక్కీ మ్యాన్ ఏమన్నా గొప్ప? నా యోయిచినే బలశాలి. నేను యోయిచిని పొద్దునుంచి వెతుకుతున్నాను, ఇంతవరకు కనపడలేదు. ఏమైపోయాడు? బాస్, ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది. వెళ్దామా? వెళ్దాం, పదండి. ఎందుకని మన ఇద్దరు మారిపోయి ఇప్పుడు నడి రోడ్లో నిలబడి ఉన్నాం? మరి ఏం చేయమంటారు బాస్? క్లాస్ రూమ్ లో మనం మారిపోతే అందరికీ తెలిసిపోతుంది కదా. ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. లక్కీ మ్యాన్ మామూలు మనిషిగా మారితే తనకి మళ్ళీ బ్యాడ్ లక్ స్టార్ట్ అవుతుంది. నాకు ఏమాత్రం లక్ లేదా? బాధపడకండి బాస్, మీ ఎముకని నేను సరి చేస్తాను. వద్దు, నన్ను వదిలే, నాకు బాగా నొప్పిగా ఉంది. లక్కీ గక్కీ హజ్వక్కీ యాస్
バッチリの運動会日和だぜ。今日こそいいとこ見せてみっちゃんにラブレター渡すぞ。また宇宙人ついてね。で今度は何？運動会競技3本勝負で勝ったら皇帝が欲しい？バカ！そんなことのために僕のチャンス台無しにするな。次回運動会マンでアラッキーお楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って